కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్దిపేట జిల్లా చేరియాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరియాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ పెద్దలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వేచరేని గ్రామంలో జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. వేచరేని గ్రామంలో ప్రారంభమైన ర్యాలీ కొమరవెల్లి నుంచి చేరియాల పట్టణం వరకు చేపట్టారు. ఇక్కడి ప్రజలు అవసరం రీత్యా చేరియాల్లో రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా చేరియాలను డివిజన్ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని మాటను నిలబెట్టుకోవాలని, లేనిచో జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. చేరియాల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ సైకిల్ మోటారు ర్యాలీలు గ్రామాన జరుగుతుంది. వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటిది ఉంది. ప్రతి కుటుంబం నుండి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి చేరియాల రెవెన్యూ డివిజన్ కాంగ్రెస్ వాళ్ళే ఇస్తామని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు, ఇవ్వాలని మేము అడుగుతున్నాం. వాళ్ళు అన్నదే మేము అడుగుతున్నాం, కొత్తగా అడగట్లేదు. అందుకోసమే చేరియాల రెవెన్యూ డివిజన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. చేరియాల ప్రాంత ప్రజలు తిరగబడతారు. కాబట్టి తక్షణమే చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి